రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పట్టు వస్త్రాల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ గుర్తించింది. 100 రూపాయలు కూడా విలువ చేయని పాలిస్టర్ క్లాత్ ను పట్టు వస్త్రం పేరుతో 1400కు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ సరఫరా చేసింది. దీనిపై అనుమానం వచ్చి విచారణకు ఆదేశించింది తిరుమల తిరుపతి దేవస్థానం. విచారణ జరిపిన అధికారులు స్కామ్ జరిగినట్లు గుర్తించారు. శ్రీవారి ఖజానా నుంచి 54 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇక వడ్డీ కాసులవాడి ఖజానాకే రక్షణ లేకుండా చేశారు. వైసీపీ హయాంలో పరకామణిలో, తులాభారంలో, ప్రసాదాల నెయ్యిలో, శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయక మండపంలో భక్తులకు కప్పే పట్టు శాలువాలో కూడా అవినీతికి పాల్పడ్డారని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పట్టు శాలువాల నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో టెస్టింగ్ చేయించగా నాణ్యత లేదని నివేదిక వచ్చిందన్నారు. శుక్రవారం శ్రీవారికి కప్పే పట్టు వస్త్రం పైన విచారణకు ఆదేశించినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. పరకామణిలో కానీ, తులాభారంలో కానీ, స్వామికి ప్రసాదంలో వాడుతున్నట్టు నెయ్యిలో కానీ, ఇప్పుడు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో భక్తులకి కప్పుతున్నటువంటి ఆ పట్టు శాలువాలో నాణ్యత లేనటువంటి శాలువా కప్పారు. నాణ్యత లేనటువంటి శాలువా సరఫరా చేశారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన కారణంగా దాన్ని మేము ఎక్స్పర్ట్ కమిటీకి పిలిపించి దాన్ని మీద టెస్టింగ్ చేపిస్తే నాణ్యత లేనటువంటి వస్త్రాలు సరఫరా చేశారని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ మాకు నివేదిక ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ రోజు ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరి ద్వారా వీరు మాట్లాడుకొని కమిషన్లు తీసుకున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపించి రాబో రోజుల్లో ఖచ్చితంగా వీరి మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. చాలా సిగ్గుచేటు వీరు దేవుడి సొత్తు అని కూడా భయము భక్తి లేకుండా తమ ఇష్టానుసారంగా వీరు వివరించారు. ఖచ్చితంగా ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు వచ్చి మేము తప్పు చేయలేదు, మేము నిప్పు, మేము ఉప్పు అని తుప్పులా మిగిలిపోతారు. మీరు తుప్పులా మిగిలిపోతారు తప్ప మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తున్నాం తిరుమలలో మరో భారీ స్కామ్ బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? వంశీ, మొత్తం మీద అంటే టీటీడీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు మనం చూసాం, అంటే నెయ్యి కల్తీకి సంబంధించి అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి తిరుమలకి సరఫరా అయింది. దానిపైన విచారణ జరుగుతుంది. మరోవైపు పరకామణి కేసుకు సంబంధించి విదేశీ కరెన్సీతో పాటు స్వదేశీ కరెన్సీ పెద్ద ఎత్తున లూటీ చేసిన పరిస్థితి. ఈ కేసులు ఇంకా కూడా అంటే జరుగుతున్న తరుణంలోనే తాజాగా వస్త్రాలకు సంబంధించి అంటే ఆలయం లోపల స్వామివారికి కప్పేటటువంటి వస్త్రాలు కావచ్చు, అదేవిధంగానే వస్తున్నటువంటి విఐపీలకు సంబంధించి రంగనాయకుల మండపంలో వాళ్లకు అంటే పట్టు వస్త్రాలతో కూడిన వస్త్రాలు అంటే సత్కరిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కొనుగోలులో భారీగా అవినీతి జరిగింది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఒక వస్త్రం నుంచి కూడా భక్తుల నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తారు. అలాంటిది కేవలం 200-250 రూపాయలు విలువ చేసేటువంటి వస్త్రాలని టీటీడీకి అందించినట్లు అంటే విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది. దీనిపైన వచ్చే పాలక మండలిలో ఈ నెల 15-16 తారీఖున పాలక మండలి సమావేశం జరుగుతుంది. అయితే ఇందులో భారీగా అవినీతి జరిగింది అనేది గతంలోనే గుర్తించినప్పటికీ కూడా దానిపైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం జరిగింది టీటీడీ ఉన్నతాధికారులు. అయితే ఇవాళ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇందులో భారీగా అవినీతి జరిగింది వాస్తవమే. ఎందుకంటే గతంలో ఈ రకంగా అంటే పట్టు వస్త్రాలు కాకుండా సాధారణమైనటువంటి కాటన్ వస్త్రాలని ఈ తిరుమలకి అంటే పంపడం జరిగింది. దాంట్లో భారీగా చేతులు మారాయనేది ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పాలక మండలి సభ్యులు అంటే భానుప్రకాష్ రెడ్డి కూడా ఇవాళ కాసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో టీటీడీ టీటీడీలో ఇదొక మరో స్కామ్ గానే మనం చెప్పొచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.